బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఫిల్మ్ యాక్టర్స్ విషయానికి వస్తే భోజనం కోసం కూడా వేచి చూడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటారు అసలు? ఎక్కడ తప్పిదం జరుగుతుందంటారు? మెయిన్లీ మహానటి సావిత్రి గారి చరిత్ర చూస్తే నేను చాలా ఫాలో అయ్యానండి. ఆవిడ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ ఒక స్టేజ్ వరకు వెళ్ళే వరకు బాగానే ఉండిందండి. అది తండ్రి ప్రేమకు ఎంత తప్పించిపోయారు, ఎందుకు డౌన్ఫాల్ అయ్యారంటే వన్ ఈజ్ డిపెండెన్సీ ఆన్ ఫైనాన్సెస్. కొంతైనా మనకు తెలియాలి. తర్వాత వాడి హస్బెండ్ పెళ్ళి అయిన తర్వాత ముందే తెలుసు అతను ఉమనైజరు. అతనికి ఆల్రెడీ వైఫ్ ఉన్నింది, ఆల్రెడీ 2 వైఫ్స్ ఉన్నారు, ఒకరు కాదు. తర్వాత చూసిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే అమ్మాయిలతో ఉండడం. వెల్కమ్ టు నిప్పు లాంటి నిజం. ఇక్కడ నిజాలు మాత్రమే మాట్లాడుకోబడతాయి, వాస్తవాలు మాత్రమే వెలుగులోకి వస్తాయి. నేను మీ విష్ణు. వెల్కమ్ టు మై షో. నమస్తే మేడం. నమస్తే విష్ణు గారు. మధురమారెడ్డి గారు, ఫిల్మ్ యాక్టర్స్ విషయానికి వస్తే ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే అవకాశాలు బాగా వెలువలా వస్తున్నప్పుడు జీవితాన్ని బాగా వైభోగంగా అనుభవిస్తారు. కొంత టైం తర్వాత చాలా దీనస్థితికి వచ్చేస్తారు. అంటే ఎంతలా అంటే చివరికి భోజనం కోసం కూడా వేచి చూడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇంకొంతమంది ఏమో కనీసం రెంట్ కూడా కట్టుకోలేక వేరే వాళ్ళ సహాయం తీసుకునే పరిస్థితులు వస్తుంటాయి కదా. సో ఎందుకంటారు అసలు? ఎక్కడ తప్పిదం జరుగుతుందంటారు, ఎస్పెషల్లీ సినిమా వాళ్ళ విషయంలో? మెయిన్లీ మనము చూస్తే మహానటి సావిత్రి గారు ఎగ్జాంపుల్. మెయిన్లీ మహానటి సావిత్రి గారి చరిత్ర చూస్తే నేను చాలా ఫాలో అయ్యానండి. నేను వన్ ఆఫ్ ద గ్రేట్ ఫ్యాన్ ఆవిడకి. ఆవిడ సినిమాలు కానీ పర్సనల్ లైఫ్ కానీ అప్పట్లో నేను చాలా చూసేదాన్ని, పేపర్స్ చదివేదాన్ని. యాజ్ అ సైకాలజిస్ట్ ఒకటి, యాజ్ అ లైఫ్ కోచ్ కూడా బాగా రీసెర్చ్ చేశాను, కేస్ స్టడీగా కూడా చూసాను. ఇవన్నీ కేస్ స్టడీస్ నేను చూసేటివి. ఆవిడ మూవీ కూడా నేను క్లోజ్ గా అబ్జర్వ్ చేశాను. ఒక్కసారి కాదు, నేను 5 times చూసాను మూవీ కూడా. అప్పుడు ఉండే ట్రెండ్ లో కూడా చూసాను. తర్వాత యాజ్ ఎ ఫ్యాన్ ఒకసారి చూసాను, యాజ్ ఎ సైకాలజిస్ట్ కూడా చూసాను. ఆవిడ క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ ఒక స్టేజ్ వరకు వెళ్ళే వరకు బాగానే ఉండిందండి. అన్ని చిన్నప్పటి నుంచి ఆవిడ ఒక పాజిటివిటీ చూస్తే విపరీతమైన విల్ పవర్ ఉంది. ఫస్ట్ పాజిటివ్ మాట్లాడుకుంటాం. నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనిషిలో పాజిటివ్ చూస్తాను చాలా. ఆవిడలో విపరీతమైన విల్ పవర్ ఉంది. నాకు చాలా ఇష్టమైంది ఆవిడలో. బ్యూటీ ఇవన్నీ ఉన్నాయి. అలాంటి ఒక యాక్ట్రెస్ అయితే మరీ హిస్టరీ చూడలేదండి అసలు. ఆ మూవీలో కూడా చూపించారు కదా, ఒక కంట్లో నీరు, ఒక కంట్లో సంతోషం అనేది. ఇంకా అసలు ఆ టైప్ ఆఫ్ యాక్టింగ్ అయితే ఎవరు తీసుకురాలేరు. అల్టిమేట్ అసలు. అలాంటి ఒక యాక్ట్రెస్ ని మన హిస్టరీ చూడలేదు, ఫిలిం ఇండస్ట్రీనే చూడలేరు. చెప్పారు కూడా కదా ఆ మూవీలో. అసలు అలాంటిది గ్రేట్ యాక్ట్రెస్, అలాంటి టైప్ ఆఫ్ యాక్టింగ్ ఎవరు చేయలేరు అసలు. ఇంకా అది పాజిటివిటీ ఆవిడలో. సో అలా లెజెండరీ, అందుకే మహానటి అయ్యారు. సో అలాంటి గ్రేటెస్ట్ లెజెండరీ యాక్ట్రెస్, అంత పాజిటివిటీ ఉంది ఆవిడలో, అంత ఓరా ఉంది, గ్రేట్ పర్సనాలిటీ, అన్నీ బాగున్నాయండి. చిన్నప్పటి నుంచి ఒక విల్ పవర్ తోనే వచ్చారు. అంత హెల్ప్లెస్ స్టేజ్ లో ఉన్నారు. తండ్రి ప్రేమకు ఎంత తప్పించిపోయారు. మూవీలోనే కాదు, ఆవిడ గురించి చూస్తే కూడా ఒక హ్యూమన్ బిహేవియర్ సైన్సెస్ ఎక్స్పర్ట్. నేను 26 years గా దాంట్లోనే ఉన్నాను, అదే వర్క్ లోనే ఉన్నాను. సో ఆవిడ పర్సనాలిటీని, ఆవిడ క్యారెక్టర్ ని చూస్తే చిన్నప్పటి నుంచి ఒక తండ్రి ప్రేమకు తప్పించిపోయే టైప్ ఆఫ్ మనస్తత్వం. వాళ్ళ పెద్దనాన్నలో కూడా తండ్రిని చూసుకుంటూ, చిన్న ఫోటో కోసం, ఫోటో తండ్రి పేరు కోసం, ఫోటో కోసం తప్పించిపోయారు. అలా ఉండే టైప్ ఆఫ్, అంతే దానికోసం ఎంత తప్పించారో అర్థమవుతుంది ఆ ఎమోషన్స్ లో. అది మెయిన్ ఇంపార్టెంట్. ఆవిడ మెయిన్ క్యారెక్టర్లు అన్నిట్లో ఒక దాంట్లో ఎంత ఫీల్ అయిపోయేవాళ్ళు. దాంట్లో తండ్రి కాదు అనేసరికి ఒక ఇన్స్టెంట్ లో కూడా దాంట్లో ఆ ఎమోషన్ అర్థమైపోతుంది దాంట్లో. కానీ ఆవిడ పైకి వచ్చారు అంటే అంత విల్ పవర్ తోనే, సెల్ఫ్ డిటర్మినేషన్, ఇంకెవరు దాని వల్ల అట్లా కాదు. అయితే అన్ని చోట్ల ఆవిడ డిపెండెంట్ ఎక్కువ ఉన్నారు. అంటే వాళ్ళ ఫైనాన్సెస్ కూడా
చూస్తే ఆవిడ సంపాదిస్తున్నారు ఒక సైడ్, వాళ్ళ పెద్దనాన్న పైన డిపెండ్ ఉన్నారు ఎక్కువ ఫైనాన్సెస్ పైన. చూస్తే ఆవిడ ఓన్ గా మేనేజ్ చేయటం లేదు ఫైనాన్సెస్. మీరు అడిగారు ఎట్లా ఎందుకు వచ్చినారు డౌన్ ఫాల్ అంటే, పైకి వచ్చింది ఆవిడ వల్లే వచ్చారు. ఆవిడ ఓన్ స్వయం కృషితోనే, యాక్టింగ్ వల్ల, జీనియస్ వల్ల, ఆ లెజెండరీ యాక్టర్స్ తనంత బాగా ఎవరు చేయలేరు కాబట్టి వచ్చారు పైకి. ఆ విల్ పవర్ గానీ ఆమె యాక్టింగ్ స్కిల్ వల్ల. నెక్స్ట్ తన ఎమోషనల్ దీని వల్ల బాగా వచ్చారు. అంత ఎమోషన్ ఎవరు పెట్టలేకపోయారు అక్కడ ఆ టైప్ లో. ఎందుకు డౌన్ ఫాల్ అయ్యారంటే, వన్ ఈస్ డిపెండెన్సీ ఆన్ ఫైనాన్సెస్. కొంతైనా మనకు తెలియాల, తను కష్టపడి వచ్చారు. ఒక్క రూపాయి తను సంపాదిస్తుంది అక్కడ, తను యాక్టింగ్ చేస్తున్నారు చిన్నప్పటి నుంచి. వాళ్ళ మా పెద్దనాన్న పైన అంతా మొత్తం వదిలేశారు అక్కడ. కనీసం కొంచెమైనా తెలుసుకోవాలి మనకు వచ్చే డబ్బులు ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తున్నాం ఆ డబ్బుల్ని అని కొంచెమైనా తెలుసుకొని ఉండాలా. వాళ్ళ పెద్దనాన్న గారి పైన అక్కడ వదిలేశారు. తర్వాత వాడి హస్బెండ్ పెళ్లి అయిన తర్వాత ముందే తెలుసు అతను ఉమనైజరు, అతనికి ఆల్రెడీ వైఫ్ ఉన్నింది, ఆల్రెడీ 2 వైఫ్స్ ఉన్నారు, ఒకరు కాదు, పిల్లలు ఉన్నారు ఆల్రెడీ చెప్పాడు అతను. నాకు అలా ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి, ఒక వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు 2 అని చెప్పాడు. పెళ్లికి ముందు అఫ్ కోర్స్ ముందు ప్రేమ పుట్టినప్పుడు అప్పుడు అని చెప్పలేదు అతను, అది ఒక ఇది అతనిది. ప్రేమ ఉన్నప్పుడు ఇండైరెక్ట్ గా చెప్పాడు, అది నేనే అయితే ఏమైతుంది ఏమి అనేసి. ఓకే, అప్పటికే ఆమెకు ప్రేమించింది, అన్ని అయిపోయినాయి, కమిట్ అయిపోయింది, అట్లా పెళ్లి చేసుకుంది. సో తర్వాత ఇంకా ఉన్నప్పుడు ఆ స్టేజ్ లో ఇంకా అప్పటికి ఇంకా కమిట్ అయిపోయింది, ఆమెకి ఇష్టమైపోయింది, ఇంకా ఆమెకు ఇంకా వేరే ఏమీ లేదు, ఇంకా ఇతను ఒక్కడే మగవాడు ఇష్టపడింది ఆమె, చాలా పెళ్లి చేసుకుంది. అది కూడా అతని వీక్నెస్, అతను ఇది ముందంతా చెప్పకుండా, ట్రూత్ అంతా చెప్పకుండా భార్య ఉంది అవన్నీ అని. సో పెళ్లి చేసుకుంది. తర్వాత తెలియంది కాదు ఆమె అతనికి సంబంధాలు ఉన్నాయనేసి, తర్వాత తెలుసుకుంది. తర్వాత ఇంకా ఏంటి అంటే డౌన్ ఫాల్ లో అక్కడ ఎమోషన్స్ ని ఆమె ఇంకా తర్వాత చూసిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే అమ్మాయిలతో ఉండడము, ఉమనైజింగ్ ఇవన్నీ, అది కూడా ఒకటి అయిపోయింది. అక్కడ ఆమె డ్రిఫ్ట్ అయింది ఈ డ్రింకింగ్ కి. అది ఒక డ్రింకింగ్ లో ఆమె అది ఎక్కువ, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ఏదన్నా అవుతే డ్రింకింగ్ డ్రిఫ్ట్ కావడం అనేది అడిక్షన్స్ కి అయిపోయింది. అది కూడా ఒక డౌన్ ఫాల్. ఇప్పుడు మనం కాన్షియస్ గా ఉంటే ఏదైనా జరుగుతున్నది అర్థమవుతుంది. ఏది జరిగినా మనము అడిక్షన్స్ కి, అన్నిటికంటే అండి స్మోకింగ్ డ్రింకింగ్ అనేది హ్యూజ్ అడిక్షన్. మన మైండ్ కి చాలా తీసుకెళ్తుంది, డ్రిఫ్ట్ అవుతుంది. ఆ డ్రిఫ్ట్ అయినప్పుడు మనం కాన్షియస్నెస్ లో ఉండము, ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. ఏం జరుగుతుందో మనిషికి అర్థం కానప్పుడు జరిగేది డౌన్ ఫాల్ కి వెళ్ళిపోతుంది, విచక్షణ కోల్పోతుంటాం, మైండ్ మన కంట్రోల్ లేనప్పుడు. అది జరిగింది ఆమెకి. ఇంకొకటి డౌన్ ఫాల్ కి కారణం అది ఒకటి, అంత పైన స్టేజ్ నుంచి పడింది, ఇది కారణం. ఇంకొకటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అస్సలు ప్రాబ్లం ఆమెకి. అంత సంపాదిస్తున్నప్పుడు అసలు నేను విన్నాను ఆవిడ గురించి, అసలు ఇలా డైమండ్ నెక్లెస్, వజ్రాల నెక్లెస్లు, రవ్వల నెక్లెస్లు, సాలిటైర్ డైమండ్స్ ఇలాంటివి కొంతమంది కష్టాలలో ఉన్నప్పుడు ఇలా తీసుకొని ఇచ్చేసారంట. ఆవిడ చిన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఉన్న సహాయం చేసిన ఎంత మందికి ఇలా ఇచ్చేసారంట, పర్లేదు అనేసి, మళ్ళీ మీ దగ్గర ఉన్నప్పుడు ఇచ్చేస్తారు గాని అని. ఇంత మంచి మనసుండే ఆవిడ. అసలు నాకు కొన్ని వింటున్నప్పుడు, ఆ సినిమా చూసినప్పుడు కంట్లో నీళ్ళు వచ్చేసేది చాలా. అంత మంచి మనసు ఎవరికి ఉంటుంది అని అనిపించేది. నిజమైన ఒక పర్సనాలిటీ అంటే, ఒక వ్యక్తిత్వం అంటే ఇలా ఉండాలి అని అనిపించేది అసలు ఆవిడ మనిషి అంటే. ఆవిడంటే ఒక మనిషి కాదు, ఒక గ్రేట్ వ్యక్తిత్వం అని. దాన్నే సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం. ఆవిడకి ఒక సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఇది అని డిస్క్రైబ్ చేయొచ్చండి, అలాంటి సెల్ఫ్ ఎస్టీమ్ ఆమెకి. ఇప్పుడు మేము చెప్తుంటాం సెల్ఫ్ ఎస్టీమ్ అని గురించి. ఒక వ్యక్తిత్వం వల్ల అంత గొప్ప స్టేజ్కి వెళ్ళారు ఆవిడ, దాన్ని సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం. ఇంకా ఈగో గురించి వస్తే, ఈగో అని వేరే ఉంటుంది, సెల్ఫ్ ఎస్టీమ్ వేరండి. ఈగో అంటే అహం, సెల్ఫ్ ఎస్టీమ్ అంటే వ్యక్తిత్వం. ఈ రెండు డిఫరెంట్. అది నారో లైన్ ఉంటుందండి ఈ రెండింటికి, అది చాలా మందికి అర్థం కాదు. సో నారో లైన్ లో ఈగో అంటే ఏంటంటే, ఈవిడకి అహం ఉండేది ఎక్కడ అంటే, ఇప్పుడు ఈమెకు రోజు రోజుకి ఈమె పైకి వెళ్తుంది నేమ్ లో, అన్నిట్లో సెలబ్రిటీ స్టేటస్ బాగా ఎక్కువ, ఇంకా రోజు రోజుకి మహానటి అయిపోతుంది పెళ్ళైన తర్వాత. అది వాళ్ళ హస్బెండ్ కి తక్కువ అయిపోతున్నాయి రోజు రోజుకి అవకాశాలు. ముందు పెళ్లికి ముందు ఇద్దరికి సేమ్ ఉండేది, పెళ్లి అయ్యే వరకు వచ్చేటివి. తర్వాత ఈమెను కోరుకునే వాళ్ళందరూ, ప్రజలందరూ, ఈమెకు ఇతనికి వచ్చేటివి కాదు. అక్కడ ఈగో క్లాషెస్ వచ్చాయి.
మెయిల్ ఈగో ఎక్కువైపోయింది Male ఇతనికి. ego, yes, yes, ఇప్పుడు yes. నాకు రావటంలో ఆమెకు మహానటికి ఆమెకు వచ్చేటివి ఇట్లా బయట రిసీవింగ్ అంతా ఆమెకే ఎక్కువ అక్కడ ఉంది. ఆమెకు అతనికి ప్రాబ్లమ్స్ అయ్యాయి, ఈగో క్లాషెస్ వచ్చాయి, ఇంకా మెయిల్ ఈగో హస్బెండ్ ఈగో వచ్చేసింది. ఇక్కడ అతను చూపించడం మొదలు పెట్టాడు, ఇప్పుడు నువ్వు మహానటివి అనేసి ఇంకా డ్రింకింగ్ అక్కడ నుంచి నాతో తాగవు కదా అని, అది మూవీలో కూడా చూసాం మనం. ఒక సన్నివేశం ఉంటుంది. అక్కడ ఆమె అక్కడ ఆ మాట అనేసరికి ఆమెకు ల్యాక్ ఆఫ్ ఈక్యూ అంటాం దాన్ని. ఆ మాట అతను అనేసరికి ఆమె అక్కడ ఆమెకి ఏమైపోయింది, అప్పుడు డ్రింక్ బాటిల్ మొత్తం లిక్కర్ మనం చూసాం కదా మూవీలో, ఒక సన్నివేశం ఉంటుంది. అది 2-3 చూపించారు ఇన్సిడెంట్. రియల్ లైఫ్ లో ఇంకెన్ని జరిగింటాయి మనం చూడనేటివి. అతను అన్నంత మాత్రము దాన్నే ఎమోషనలీ మన కంట్రోల్లో పెట్టుకోవాలి అని. అతను అన్నంత మాత్రం ఆ బాటిల్ మొత్తం తాగితే ఎవరికి నష్టము? అతను అంటాడు 100 అంటాడు రేపు, ఒకటి కాదు కదా. అతను అన్నంత మాత్రం ఆమె మొత్తం బాటిల్ తాగేసింది ఆ రోజు. అతనేమో ఒక గ్లాస్ దాకా ఊరుకున్నాడు అక్కడ పక్కన. అనడం ఏమంటారు, నువ్వు ఎన్ని కావాల్సిన మగవాళ్ళు కొంతమంది రెచ్చగొడుతూనే ఉంటారు కదా, అతని పనే రెచ్చగొచ్చడం కదా అక్కడ. నువ్వు మహానటివి, నువ్వు నాతో తాగవు కదా అనేసరికి మొత్తం బాటిల్ తాగేసింది ఆ రోజు కోపంలో. అక్కడ దాన్ని ఈగో అంటాం. యాజ్ అ సైకాలజిస్ట్ అక్కడ ఈగో అంటాం దాని పేరు. ఆమెకు వ్యక్తిత్వం వల్ల అంత పైకి వెళ్ళింది, రోజు రోజుకి అంత పైకి వెళ్ళింది. ఒక మహానటిలో ఆమె వ్యక్తిత్వం వల్ల రోజు రోజుకి అంత పైకి వెళ్ళింది. ఆమె ఈగో వల్ల, అహం వల్ల ఇతను ఆ మాట అంటుంటే ప్రొవోకేట్ అవుతుంది ఆమెకి. ఆ ప్రొవోకేషన్ వల్ల రోజు రోజుకి అతను అంటుంటే ఈమె ప్రొవోకేట్ అవుతుంది. ఆ బాటిల్ తాగడము, మళ్ళీ అతను నువ్వు అంటున్నావా ఇట్లా అని చెప్పి మళ్ళీ ఒక అమ్మాయితో చూసింది ఆమె. నాకు ఇలా అమ్మాయిలు నా వీక్నెస్ కదా, నీకు చెప్పాను కదా ముందు అంటే, అప్పుడు ముందు నేను సావిత్రిని కాదు అని చెప్తుంది కదా, సావిత్రి గణేష్ ని కాదు అని ముందు, నేను ఉట్టి సావిత్రిని. అప్పటికి ఇప్పటికి ఏం మారింది అంటాడు కదా. సో అప్పుడు నేను పెళ్లి చేసుకోలేదు కదా ముందు తెలిసినా కూడా, నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను కదా, నీ భార్యను కదా ఇప్పుడు నేను అనేసి, అదే డిఫరెన్స్ అనేసి. సో భార్య నేను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నువ్వు తిరుగుతున్నావు ఇట్లా అనేసి డిఫరెన్స్. అది ఆమెకు డెఫినెట్లీ అక్కడ హర్ట్ అవుతారు లేడీస్. సో అది డిఫరెన్స్ కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ డ్రింక్, అది తను హర్ట్ చేసుకుంటుంది. సెల్ఫ్ హార్మింగ్ ఎక్కువైపోయింది. అతను దాన్ని సెల్ఫ్ హార్మింగ్ అంటారు. సో షీఈస్ హర్టింగ్ హర్ సెల్ఫ్ ఎవ్రీ టైమ్. అతను అట్లా తప్పులు చేస్తుంటే తనని తను హర్ట్ చేసుకోవడం మొదలు పెట్టింది ఎక్కువగా. ఆ బాధను భరించలేకుండా సెల్ఫ్ హర్టింగ్ అంటారు దాన్ని. ఆ సెల్ఫ్ హర్టింగ్ ఎక్కువ చేసుకోవడం వల్ల హాఫ్ టైం తనకు బాధని, ఎమోషన్స్ ని ఈక్యూ ల్యాకింగ్ అంటాం. ఈక్యూ ల్యాకింగ్ లో సెల్ఫ్ హర్టింగ్ ఎక్కువ అవుతుంది ఆమెకి. ఆ హర్టింగ్ ఏం చేసుకుంటుంది అంటే, ఎప్పుడైతే బాధ అవుతుందో అప్పుడు డ్రింక్ చేసుకుంటూ ఉంది, ఎప్పుడు గుర్తు చేసుకుంటుందో అప్పుడు డ్రింక్ చేసుకుంటుండడం. అలాంటివన్నిట్లో ఆమెకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయింది. ఇప్పుడు అతని నుంచి దూరం ఉంది. సో ఎక్కువ అతనే మేనేజ్ చేసేవాడు. ముందు వాళ్ళ పెద్దనాన్న మేనేజ్ చేసేవాడు, తర్వాత ఇతనే మేనేజ్ చేసేవాడు ఈ ట్యాక్స్లు ఇవన్నీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ. సో అలా తనకు ఉండే ప్రాపర్టీస్ అన్ని, తనకు ఉండే చుట్టుపక్కల పని వాళ్ళ నుంచి, మేనేజర్స్ నుంచి, ఇంకా ప్రతి ఒక్కరు ఆమెను ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలు పెట్టారు. ఇంకా అతని పైన ఆమె కోపంతో చాలా మూవీస్ కూడా ప్రొడ్యూసర్ ఆమెనే, డైరెక్టర్ ఆమెనే, ప్రతి ఒక్కటి ఆమెనే చేసి ప్రతి ఒక్క చోట చెక్కుల పైన సైన్ చేయడము, ఇలాంటివి. ఇంకా ప్రతి ఒక్క అవకాశవాదులు, ప్రతి ఒక్కరు మనుషులు వచ్చి ఆమె డిస్ట్రాక్షన్ చేయడం మొదలు పెట్టారు. ఇలా ప్రతి చోట ఆమెకు ఒకటి సెల్ఫ్ అవేర్నెస్ లేకపోవడము. ఇంకా ఎప్పుడైతే అడిక్షన్స్ వచ్చేసిందో ఆమెకు, మెయిన్లీ డ్రింకింగ్ ఒకసారి ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ అవేర్నెస్ తగ్గిపోయింది. ఫైనాన్షియల్ ఇష్యూస్, ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అవేర్నెస్ ఎప్పుడైతే ఎంత వస్తుందో, ఎంత పోతుందో, ఎంత ఉందో మన దగ్గర, క్యాష్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో, ఇక్కడ ప్రాబ్లం వచ్చేసింది. అసలు ఒక మూవీ చేస్తే వస్తుంది అని అందాజ్ పెట్టుకోవడము, ఇలాంటి మూవీ, అందులో తను చేసే మూవీ వేరు. ఇలాంటి అప్పుడు ఓవర్ ఈటింగ్, ఇవన్నీ ఒబేసిటీ వచ్చేసింది. అంటే ఎప్పుడైతే అన్హ్యాపీనెస్ లోపల వస్తుందో బాడీలో, ముందు లా ఉన్నా దానిలో ఒక హ్యాపీనెస్ ఉండేది చేసేటప్పుడు అంతా. ఇప్పుడు ఏమైతుందంటే తన ముందు కూడా హెల్తీగా చబ్బీగా ఉండేది, బాగుండేవాళ్ళు. తర్వాత ఏమైపోయింది తనలో, ఎప్పుడైతే ఈ అన్హ్యాపీనెస్ లోపల వచ్చి డ్రింకింగ్ అడిక్షన్ అయిపోయిందో, షీ బికేమ్ ఒబేస్ అయిపోతున్న అన్హెల్తీ అయినప్పుడు డయాబెటిక్ అయిపోయింది. ఎప్పుడైతే డ్రింకింగ్ అయిపోయి అన్హెల్తీనెస్ హ్యాబిట్స్ అని ఇట్లా వచ్చేసాయో, మనకు ఎప్పుడైతే అన్హెల్తీ మనం ఫుడ్ హ్యాబిట్స్ లో మార్పు వస్తూనే మనకు డయాబెటిక్, లైఫ్ స్టైల్ మార్పు వస్తూనే డయాబెటిక్ అయిపోయింది. డయాబెటిక్ ఎప్పుడైతే అయిపోయారో దేర్ వాస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కదా అప్పటి నుంచి. అక్కడ నుంచి ప్రాబ్లమ్స్ అయిపోయింది. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్, హెల్తీ హ్యాబిట్స్ లేకపోవడం, తర్వాత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇష్యూస్, ఇవన్నీ ఇష్యూస్ వల్ల అంత స్టేజ్కి వెళ్ళి డౌన్ఫాల్ రావడం మొదలుపెట్టింది. థ్యాంక్ యూ మేడం.
థ్యాంక్ యూ సో మచ్ మధురమతి థ్యాంక్ యూ గారు. విష్ణు గారు. సావిత్రమ్మ గారి జీవితంలో జరిగిన ఒడిదుడుకుల గురించి, అదేవిధంగా ఫినాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో సావిత్రమ్మ గారు చేసిన పొరపాట్ల గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.